రావడం అదే అట్లా పోతారా ముందు ఇంటికి పోతారా ఇట్లా పోతారా సరే ఇక్కడ అదే జరగండి జరగండి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నమ్ముతారా చాలా సార్లు కొన్ని ప్రశ్నలకు మనం విజయంతో సమాధానం చెప్పాలని అన్నది సినిమా చూసి అర్థమైంది. సైలెన్స్ లో కూడా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. దాంట్లో విజయం ఒకటి. కాలేదు కలిపి మానేశ్వరాలు నేను మాత్రం చెప్తా విషయం కాకుండా విషయం కూడా చెప్తా అన్న నెక్స్ట్ సినిమాలో పట్టణిస్తున్నా అనుకుంటా మీరు పట్టణించారు దూరంగా ఉండండి. ఇగో రవి నా తరపు
విజయ్ విజయ్ జై ఎన్టీఆర్ హైదరాబాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హైదరాబాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున సుదర్శన్ థియేటర్లో 50 days సెలబ్రేషన్ జరిగింది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది 50 days ఫస్ట్ డే అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంత గ్రాండ్గా జరిగింది, అసలు మైండ్ బ్లోయింగ్. అది ఒక్కొక్క షో చూస్తుంటే ఒక్కొక్క రకంగా ఉంది. ఫస్ట్ షో అసలు ఏముంటుంది, నార్మల్ 50 days అంటే ఏంటి నార్మలేనా, ఏముంటుంది అందరు చేస్తారు ఒక షో వేసుకుంటారు అనుకున్నాను. కానీ అలా కాదు, ఒక షో ఫస్ట్ హాఫ్ వేసి సెకండ్ హాఫ్ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ అంటే అన్న ప్రతి మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్ వేసి ఒక్కొక్క ఊపు చూస్తుంటే నరాలు ఇట్లా గూస్ బంప్స్ లేస్తున్నాయి ఒక్కొక్కటి. అంత చాలా గ్రాండ్గా జరిగింది, ఒక్కొక్క షో సూపర్గా జరిగింది ఈరోజు. దేవరా రిలీజ్ అయ్యి 50 రోజులు అయ్యింది. 50 రోజులు అయింది. వాళ్ళకి 54 సెంటర్లో 50 ఆడింది. ఒక 7 సెంటర్లో 1 crore దాటింది. హైదరాబాద్లో 4 సెంటర్లో, ఖమ్మం 1, జగదాంబ, నెల్లూరు, మొత్తం టోటల్ 7 centers 1 crore చేసింది ఈ సినిమా. 54 centersలో షిఫ్ట్స్తో కలిపి 50 ఆడింది. దానికోసం మేము ఫేర్వెల్ చేద్దామని హీరోకి సుదర్శన్లో ప్లాన్ చేసాం. 4 shows, 6 షోలకి 6,74,000. సెకండ్ షో ఆల్రెడీ హౌస్ఫుల్. 6,74,000 ఇండియా రికార్డ్ సింగిల్ స్క్రీన్ 50 days. ఇంతకు ముందు వరకు ఎవరు లేదు. బిఫోర్ ఇంతకు ముందు జైలవకాశం ఉంది. టోటల్గా ఎన్టీఆర్కి వరుసగా 650 ఆడిని. నానక ప్రేమతో, జనతా గ్యారేజు, జైలవకుశ, అరవింద సమేత, RRR, దేవరా. టెంపర్ వచ్చేసి రామానాయుడు గారు చనిపోవడంతో అది 48 daysకి తీసేశారు. ఆ రోజు అంటే కౌంట్ రాదు. టోటల్ లాస్ట్ 7 మూవీస్లో 1 మూవీ 49 days, రిమైనింగ్ 6 movies 50 days ఆడింది. టోటల్ 6 movies కలిపి 50 ఆడంలో ఎవ్రీ మూవీ 50 days సెకండ్ షో ఫుల్. జైలవకుశ ఫస్ట్ షో సెకండ్ షో ఫుల్ అయింది. ఈ మూవీకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ అందరూ ఫేర్వెల్ చేసుకుందామని 4 షోలు ఫుల్ చేసుకున్నాం. సెకండ్ షో అయిపోయింది. 4, 6, 74 ఇండియా సింగిల్ స్క్రీన్ గ్రాస్ హైయెస్ట్. ఇదే మూవీ. ఇంకా బిఫోర్ మూవీ దీనికి కూడా లేదు. జై ఎన్టీఆర్. దేవరా చిత్రం. నేను రాయలసీమ కర్నూలు జిల్లా ఆదూరు నుంచి వచ్చినాను. ఎన్టీఆర్ గారితో నా పరిచయం నిన్ను చూడాల నుంచి 20 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటుంది. మా రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ఆదూరుని మాది. రీసెంట్గా 4 రోజుల ముందు ₹1,00,00,000 మేము ఆదూరులో సింగిల్ హీరోగా టౌన్ రికార్డ్ సాధించినాం. మేము ఈ ఘన విజయం మాది కూడా కర్నూలు, నంద్యాల తర్వాత ఆదూరుని ₹1,00,00,000 గ్రాస్ వచ్చింది. సింగిల్ హీరోగా పెద్ద రికార్డు వచ్చింది. నేను పని నిమిత్తం హైదరాబాద్కు వచ్చింటే ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయని విని రావడం జరిగింది. పాత మిత్రుడు కుమార్ యాదవ్ అన్న ఉన్నారు, మరి నరసింహ యాదవ్ అన్న ఉన్నారు, బ్రదర్స్ మురళి, చందు, మన అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ షోస్ ఫుల్ అయినాయి. ఈ సంబరాలకి రాత్రి నేను ఉండి ఈ సంబరాల్లో నేను కూడా పాల్పంచుకుంటాను. ఆదూరు నుంచి మా బ్రదర్స్ కూడా చాలామంది. థ్యాంక్ యూ సో మచ్. దేవరా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా 50 days 52 centers ఆడినందుకు చాలా సంతోషిస్తున్నాము. యాజ్ ఎ ఎన్టీఆర్ అభిమానిగా నేను చొక్కా ఎగిరేస్తున్నాను డెఫినెట్గా అన్న చెప్పినట్టు. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మాస్కా దాస్, తర్వాత మన వంశీ అన్న, శిరీష్ అన్న వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు. ఇంకా సుదర్శన్ థియేటర్ మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ మాకు సహకరిస్తున్నారు. అలాగే కుమార్ యాదవ్ గారు, నరసింహన్న, తర్వాత మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న మురళి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సో జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.